సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు పార్సార్థి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శశిభూషణ్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ గారు, ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే ఒక అవార్డీ తౌడు రాజు గారు, అతని డివోషన్ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన ఒకే మాట చెప్పాడు, తెల్లవారితో నిద్రలేసి 6 గంటలకే వెళ్ళి ఏ ఆశయం కోసమైతే మనం మాట్లాడుతున్నామో ఆయనకు అప్పచెప్పిన అన్ని ఇండ్లు కూడా పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ ఇచ్చి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన పనిని గర్వంగా చెప్పగలుగుతున్నాడు. అది అతనికి ఉండే ఆ పని పట్ల భక్తిభావం. మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చి అక్కడుండే మురికి కాలువలు కానీ ఆ ఏరియా మొత్తం పరిశుభ్రంగా పెట్టాడంటే ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అతన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా. ఇంకొక పక్కన శ్రీమతి విజేత, ఆవిడ చేసిన పని మీరు చూస్తే ఒక కన్విక్షన్తో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఆ కాంపోస్ట్ అంతా కూడా మళ్ళీ కూరగాయలు పండించి ఆవిడ తినడమే కాకుండా 10 మందికి ఇచ్చి ఒక ఆదర్శంగా పనిచేస్తూ 10 మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విజేత గారు. ఆవిడని కూడా మేము అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడే కొల్లా నరసింహరావు గారు కూడా మాట్లాడారు. ఆయన అనుభవం చెప్పాడు. చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే మళ్ళా ప్రజాస్వామ్యం గెలుస్తూ ఉంది. మన భవిష్యత్తు మళ్ళా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి వారిని కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఒకరిద్దరు కాదు, మొన్న అందుకే చాలాసార్లు నేను మాట్లాడినప్పుడు చెప్పాను, మేము ఎన్డీఏ పోటీ చేస్తే 94% స్ట్రైక్ రేట్, అంటే 100కి 94 మందిని గెలిపించారు. నేను చాలాసార్లు రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలిపించలేదు. అంత పెద్ద ఎత్తున గెలిపించారంటే ఇలాంటి మంచి పనులు చేయడానికే మమ్మల్ని గెలిపించారని మరొక్కసారి ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు ఇక్కడ అవార్డు గ్రహీతలున్నారు. 21 కేటగిరీ 75 అవార్డ్స్ ఇచ్చాం స్టేట్ లెవెల్లో. వీళ్ళు కాకుండా 1257 అవార్డ్స్ని జిల్లా స్థాయిలో ఇచ్చాం. వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఆన్లైన్లో ఉన్నారు. ఇక్కడుండే అవార్డు గ్రహీతలకి అదే మరి రాష్ట్రంలో జిల్లాల్లో ఉండే 1257 మంది అవార్డు గ్రహీతలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు, కంగ్రాచులేషన్స్, వెల్ డన్. మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వచ్ఛ సైనికులకి, నిస్వార్థ సేవకులకి, స్వర్ణాంధ్ర సారథులకి నా నమస్కారం. అవార్డు గ్రహీతలకు అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు. మనందరం కూడా కోట్ చేస్తున్నాం. జై విజ్ఞాన్ అని అటల్ బిహార్ వాజ్పేయి గారు
నినదించారు. ఈరోజు ఈ వేదికపై నుంచి పిలిపిస్తున్న జై స్వచ్ఛ సేవక్. మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఇక్కడుండే వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఇంటికొక స్వచ్ఛ సేవకులు తయారు కావాలి. అదే నిజమైనటువంటి వారధి స్వర్ణాంధ్రప్రదేశ్కి అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందుకే నేను జై స్వచ్ఛ సేవక్ అంటే మీరు కూడా గట్టిగా జై స్వచ్ఛ సేవక్ అని గట్టిగా చెప్పాలి. జై స్వచ్ఛ సేవక్, జై స్వచ్ఛ సేవక్, జై స్వచ్ఛ సేవక్, జై జై స్వచ్ఛ సేవక్. మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, ఇలా ఎక్కడైనా స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులే. పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ కార్మికులకు నిజమైన దేశభక్తులు. స్వచ్ఛతని గాంధీజీ దైవంతో పోల్చారు. ఆయన బోధనలన్నీ మనకు ఆదర్శనీయం. మన పరిసరాలు, మన ప్రాంతాలు, మన రాష్ట్రం ఇంత స్వచ్ఛందంగా ఉందంటే ప్రధాన కారణం పారిశుద్ధ కార్మికులు. వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు, స్వచ్ఛ పరిసరాలు, ఆరోగ్యం కూడా లేదు. మనం రోడ్డు మీద వెళ్తుంటే చెత్త లారీ వస్తే పక్కకి వెళ్ళిపోతాం. రోడ్డు మీద డస్ట్బిన్ ఉంటే ముక్కు మూసుకుని దూరంగా వెళ్తాం. డ్రైన్లు పారుతుంటే కాలు కూడా కిందన పెట్టాం. కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళు నిజంగా దేవుడితో సమానం. వారు చేసేది కేవలం ఉద్యోగం కాదు, వారు చేసేది స్వచ్ఛమైన ప్రజాసేవ. అందుకే ముందుగా వారు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న, పాదాభివందనం చేస్తున్నా. నిన్ను, నన్ను, దేశాన్ని స్వచ్ఛందంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలతో ఈ సభను ప్రారంభిద్దాం. నాకు చాలా పనులు చేశాను, కానీ అన్ని పనుల కంటే నాకు ఆనందాన్ని ఇచ్చే ఏకైక కార్యక్రమం పరిశుభ్రత, పచ్చదనం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 95 నేను ముఖ్యమంత్రి అయ్యాను మొదటిసారి. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆ రోజు 98లో ఫస్ట్ టైం క్లీన్ అండ్ గ్రీన్, పచ్చదనం, పరిశుభ్రం ప్రారంభించారు. ఆ రోజు దేశంలో ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాను. నేను సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్లో ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా పరిశుభ్రంగా ఆ దేశాన్ని పెడతారని ఒక రాత్రి అంతా కూడా ఎట్లా క్లీన్ చేస్తున్నారు, క్లీన్ చేసిన చెత్తని ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు అన్నీ కూడా స్టడీ చేసి అవన్నీ మళ్ళీ నేను తిరిగి వచ్చి 2000లో నైట్ శానిటేషన్ మొదలుపెట్టాను. ఆ రోజుట్లో దేశంలో ఏ సిటీ కూడా ఉండేది కాదు. హైదరాబాద్ మోస్ట్ క్లీనెస్ట్ సిటీగా, పరిశుభ్రమైన నగరంగా ఆ రోజు తయారు చేశామంటే ఒక పట్టుదలతో చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మెకనైజ్డ్ స్వీపింగ్ వచ్చింది. ఆ రోజుట్లో మీరు చూస్తే ప్రతిరోజు చెప్పేవాడిని. తెల్లవారితో 6 గంటలకు నిద్రలేసి ముఖ్యమంత్రిగా టూర్ ప్రోగ్రాం వేసుకునేవాడిని. దగ్గర 75 సార్లు సిటీ తిరిగా. అందరు అధికారులు బస్సులో పెట్టుకొని ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకురావడం, అదే సమయంలో జవాబుదారితనంగా ఏం చేయాలో గైడ్ చేసుకుంటూ వచ్చాం. ఆ రోజుల్లో నేను చూస్తే డ్రైన్స్, ఇంట్లో చెత్త తీసుకొచ్చి డ్రైన్స్లో వేసేవాళ్ళు. ఆ డ్రైన్స్లో వేసిన చెత్త వల్ల ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి వర్షాలు పడితే మొత్తం అంతా కూడా మురికి నీరు ఎండలేక వచ్చేటివి. అవి చూసినప్పుడు నేను కొన్ని దిక్కలకి ఇప్పటికి కూడా జ్ఞాపకం, మెషలు కట్టించా చెత్త ఏనీయకుండా.
అదే మరిగా హైదరాబాద్లో ఆ రోజు పరిశుభ్రంగా ఉండాలంటే రోడ్లకి మార్జిన్స్ అన్నీ కూడా పెట్టి పెయింట్లు కూడా వేసి నేను ఎక్కడికి పోయినా తిరిగి హైదరాబాద్కి వస్తే ఆ సిటీని చూసి నేను గర్వపడేవాడిని. ఆ విధంగా అభివృద్ధి చేశాం కాబట్టి హైదరాబాద్ ఈరోజు నెంబర్ 1 సిటీగా తయారైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ చేయాలి, దీనికి ఒక కమిటీ వేయాలి అని ఆలోచించారు. 2015 స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇమ్మని, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే దీన్ని మనం ముందుకు తీసుకుపోగలుగుతాం అని ఒక 10 మంది ముఖ్యమంత్రులతో అధికార యంత్రాంగంతో ఒక కమిటీ వేసి అది నేను అధ్యక్షుడిగా మొత్తం అధ్యయనం చేశాం. భారతదేశంలో ఎట్లుంది, ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి, ఏ విధంగా వేస్ట్ ఎనర్జీ కానీ అనేక రకాలుగా ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు అన్నీ అధ్యయనం చేసి దీనికి సెస్ కూడా, అంటే మామూలుగా పెట్రోల్ ఇటుపైన కొంత సెస్ చేసి ఆ డబ్బులు కేటాయించి ఈ అన్ని రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చి పంచాయతీ నుంచి దేశ స్థాయి వరకు ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలి, స్ఫూర్తినివ్వాలని రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ భాగంగానే ప్రధానమంత్రిగా ఆ రోజు స్వచ్ఛ భారత్ అనే ఒక ఆర్గనైజేషన్ డిపార్ట్మెంటే పెట్టి నిధులు కూడా ఇస్తున్నారు. కానీ 2019లో ఓడిపోతే ఇక్కడ ప్రభుత్వం అస్సలు ఏదీ పట్టించుకోకుండా వదిలిపెట్టేసే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు 2015లోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేశాం. ఆ కార్పొరేషనే ఈరోజు వండర్ఫుల్ వర్క్ చేస్తూ ఉంది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఆ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ పనులు చేస్తున్నాం. ఇటీవల మీరు ఒకసారి చూస్తే ఒక వినూత్నమైన కార్యక్రమం స్టూడెంట్స్ అంతా పెట్టారు. అది మీరు చూసినప్పుడు గ్రీన్ పాస్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ చెట్లు పెట్టాలి, ఆ చెట్లు పెట్టి ఆ వాతావరణంలో వీళ్ళు కూడా మమేకమయ్యి భవిష్యత్తులో నేను పెట్టిన చెట్టు ఇప్పుడు కూడా బాగుందని గుర్తుపెట్టుకునే విధంగా గ్రీన్ పాస్పోర్ట్ కూడా క్రియేట్ చేశాం. అయితే ఈరోజు మనందరం ఇక్కడ ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. నేను చాలా మీటింగ్లకు వెళ్తున్నాను, ఎన్నో పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేస్తాం, లక్షల కొద్ది జనాభాతో అడ్రస్ చేస్తాం. కానీ ఆ మీటింగ్లంతా ఒక ఎత్తు. స్వచ్ఛాంధ్ర అవార్డు 2025 కార్యక్రమం నా జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఏకైక కార్యక్రమం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రోడ్లు, పార్కులు, బడులు, గుడులు, వీధి, వాడ, పల్లెలు, పట్టణాలు ఇలా అన్నింటినీ శుభ్రంగా స్వచ్ఛంగా చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకునే వేదిక ఇది ఇక్కడితో ఆగడానికి వీలు లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరుల్లాగా కనపడుస్తున్నారు నాకు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. మన సైనికులు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శిబిరాలను తుడిచివేశారు. మీరు మీ కష్టంతో చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమివేశారు. అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు. సమాజాన్ని రక్షించే నిజమైన వీరులేనని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సూర్యుడు ప్రతిరోజు కొంచెం అటు ఇటుగా అయినా ఉదయిస్తాడు, కానీ మన పారిశుద్ధ కార్మికులు మాత్రం తెల్లవారుజామున నిద్రలేసి కరెక్ట్గా 6 గంటలకు డ్యూటీకి వచ్చి రోడ్లన్నీ పరిశుభ్రంగా పెడుతున్నారు. అలాంటి వారందరినీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర అవార్డులు తీసుకొచ్చాం. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూళ్ళు, స్వచ్ఛ అంగన్వాడీలు,
స్వచ్ఛ హాస్పిటల్స్, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ రైతు బజార్లు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి వారం, ప్రతి నెల 3వ శనివారం ఏ పని చేయకపోయినా పర్వాలేదు, మీరందరూ మీ పరిసరాల్ని పరిశుభ్రం చేసుకోండి. ఈరోజు మీ ఆఫీస్ ఉంది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫైల్స్ వచ్చాయి కాబట్టి ఒకప్పుడైతే నాకు చాలా కష్టంగా ఉండేది. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయినప్పుడు చూశాను. నేను ఆకస్మిక తనిఖీలు పెట్టాను ఫైల్స్ మీద. ఒక ఆఫీసుకు పోతే ఆ ఫైల్స్ అన్ని కట్టకట్టగా పేరకపోయేటివి, దుమ్మంతా ఉండేది. నేను గట్టిగా తీసేస్తే ఆ దుమ్మంతా, ఆ ఏరియా అంతా కూడా మట్టిమయమైపోయేది. అలాంటి పరిస్థితులు చూశాను. హైదరాబాద్ సెక్రటరియట్ చూశాను, ఎక్కడ చూసినా కిళ్ళిలు నమిలి ఆ గోళ్లపైన వేసేస్తే ముంచితే అవి క్లీన్ చేయాలంటే నాకు మొత్తం ఒక ప్లాస్టరింగ్ అంతా తీసేసి మళ్ళీ రీప్లాస్టరింగ్ వేసి పెయింట్ వేసే పరిస్థితికి వచ్చాను. అక్కడ ఎవరన్నా ఇది చేయాలంటే స్ప్లిట్టింగ్ డస్ట్బిన్స్ కూడా పెట్టి ముందుకు పోయాం. అలాంటివి చూసిన తర్వాత ఈరోజు నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కటి స్వచ్ఛంగా కనపడాలి, స్వచ్ఛ హాస్పిటల్స్ రావాలి, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు కావాలి. మీ అందరిలో కూడా ఒకటే మార్పును తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ కష్టపడి పరిశుభ్రత మనందరి బాధ్యత అనే విధంగా ముందుకు పోవాలి. ఇది ప్రారంభం మాత్రం. 21 కేటగిరీలో 69 అవార్డులు ఇచ్చాం. జిల్లా స్థాయిలో 1257 అవార్డులు ఇచ్చాం. ప్రతి సంవత్సరం ఇలాంటి అవార్డులు ఇస్తాం. నేను ఒక్కొక్కసారి ఒక పని పట్టుకుంటే వదిలిపెట్టను. ఇది మాత్రం నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నా. మన నాగరికతలో ఇది కూడా చాలా ముఖ్యం. భావితరాలకు ఈ లెగసీ అందజేసే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను జపాన్ పోయినప్పుడు చూస్తాను, రోడ్డు మీద ఎక్కడ కాగితం కనపడదు, రోడ్డు మీద కాగితాలు వేసేవాడు కనపడడు, పరిశుభ్రంగా ఉంటుంది. ఎవరైనా ఒక కాగితం వేయాలంటే కాగితం వేయడం కాదు కదా, ఎక్కడన్నా కాగితం కనపడే తీసి పర్సులో పెట్టుకొని ఇంట్లో పోయి డస్ట్బిన్లో వేస్తున్నారు. అలాంటి సాంప్రదాయానికి మన శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ స్ఫూర్తితోనే మీ అందరికీ పిలిపిస్తున్నా. స్వచ్ఛమైన, పచ్చనైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్కి మనందరం కృషి చేద్దాం. ఈరోజు కేంద్రం కూడా ఇటీవల మీరు చూశారు, మన రాష్ట్రానికి 24, 25కి రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చాయి. విజయవాడ, తిరుపతి, గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లకి పరిశుభ్రతలో మనకు అవార్డ్స్ వచ్చాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్ట్రియల్ అవార్డుని విశాఖ నగరం, రాష్ట్ర స్థాయిలో మినిస్ట్రియల్ అవార్డుని మహేంద్రవరం దక్కించుకున్నాయి. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీలుగా విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికనాయి. వాళ్ళందరినీ మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నెక్స్ట్ టైం అన్ని అవార్డులు మనకే రావాలి, వస్తాయని కూడా నాకు ఆశ ఉంది, ఏం డౌట్ లేదు. అన్ని అవార్డులు మనకే వస్తాయి. స్వచ్ఛాంధ్ర సహకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదని నా నమ్మకం. అందుకే ముఖ్యమంత్రిగా ఎన్ని కార్యక్రమాలున్నా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు స్వచ్ఛాంధ్ర అనేది కేవలం నినాదం కాదు, దీన్ని ఒక ఉద్యమంగా, సాంప్రదాయంగా ముందుకు తీసుకుపోవాలి. ప్రతి నెల 3వ శనివారం నేను ముందే చెప్పాను. ఇక్కడికి వచ్చినప్పుడు హోమ్ కాంపోస్ట్ కానీ, సోర్స్ సెగ్రిగేషన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఈ వేస్ట్ మేనేజ్మెంట్, బీట్ ద హీట్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్, ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ప్రజల్లో చైతన్యం కల్పించాం. డోర్ టు డోర్ కలెక్షన్, లెగసీ వేస్ట్ క్లియరెన్స్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి చర్యలు కూడా
మనం తీసుకోవడం జరిగింది. 15 నెలలు నేను వచ్చినప్పుడు చూశాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, కొల్లా నరసింహరావు గారు. మచిలీపట్నం వెళ్ళాను. మచిలీపట్నం పెడితే 4 రోడ్ల జంక్షన్, సెంట్రల్ ప్లేస్, ఒక గుట్టగా చెత్త ఉంది. ఆ చెత్త చూస్తే ఎంత భయం వేస్తుందంటే, ఆ స్మెల్ చూస్తే భయంకరమైన స్మెల్. హైదరాబాద్లో ఇదే మరి నేను మొదట్లో చూసేవాడిని. గుట్టలుగా చెత్త. ఆ చెత్తలో వర్షాలు పడినప్పుడు అది నాని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై కిలోమీటర్ల దూరం నీళ్ళన్నీ కలుషితమైపోయే పరిస్థితి. ఇక్కడ అదే మాదిరిగా వారు చెప్పినట్టు ఎక్కడ చూసినా ఇది పెట్టి ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ పట్టణాల్లో ఉందంటే ఆనాటి ప్రభుత్వాన్ని మీరు ఆలోచించుకోవాలి. కడాన తిరుమల తిరుపతి దేవస్థానం, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, అలాంటి ప్లేస్లో కూడా విపరీతంగా పేరకపోయి చెత్తంతా ఉండే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను మా నారాయణ గారికి, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అక్టోబర్ 2కు మాత్రం ఈ చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే. ఎట్లా ఓడొస్తారో ఓడ్చమన్నా. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు, డిపార్ట్మెంట్కి 85 లక్షల మెట్రిక్ టన్లు మొత్తం క్లీన్ చేయగలిగారు. అది ఒక దృఢ సంకల్పంతో చేశారు. వారిని అభినందిస్తున్నా. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే చెత్త మీద పన్నేశారు, చెత్త మాత్రం తీయలేదు. ఈ ప్రభుత్వం చెత్త మీద పన్ను రద్దు చేశాం. టోటల్గా ఉండే చెత్త తొలగించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో. ఇంకా కూడా కొద్దిగా ఉంది. నేను ఒకటే డిపార్ట్మెంట్ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం పూర్తి అయిపోయి ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా జనవరి 1కి జీరో వేస్ట్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది, మీ అందరిది అని చెప్పి మరొక్కసారి ఇక్కడే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 8,814 గ్రామాలని ODF ప్లస్ గ్రామాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. 6 జిల్లాలని ODF ప్లస్ జిల్లాలుగా, మోడల్ జిల్లాలుగా మనం ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన దగ్గర పొడి చెత్తను సేకరించి వారందరికీ నిత్యావసరం తిరిగి ఇచ్చేలాగా స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరికి 100 స్వచ్ఛ రథాలు వస్తున్నాయి. 100 మండలాల్లో ఇవన్నీ తిప్పే పరిస్థితి వస్తుంది. 1,09,169 సోక్ పిట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. 106 గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం చేపడుతున్నాం. స్వచ్ఛాంధ్ర కోసం ఇలా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాం. ఇంకా వీలైతే ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందు తీసుకుపోవాలను కాంపిటీషన్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు పర్ఫార్మెన్స్ వరకు చేశారు. నెక్స్ట్ టైం మీరంతా పోటీలు కూడా పెట్టాలి. మంచి స్లోగన్స్ రాయడం కానీ, పాటలు రాయడం కానీ, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి వాళ్ళ ప్రతిభని పైకి తీసుకురావడమే కాకుండా ఎక్కడికక్కడ స్వచ్ఛాంధ్ర అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. 2047 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే. ప్రధానమంత్రి ఈరోజు వికసిత్ భారత్ తయారు చేశారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసుకున్నాం. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్లో ప్రతి ఒక్కరి ఆదాయం ఆ రోజుటికి మీరు ఒక్కసారి చూస్తే దగ్గర 50 లక్షల నుంచి 55 లక్షల రూపాయలు ఉంటుంది తలసరి ఆదాయం. అదే సమయంలో 2.4 ట్రిలియన్ US ఎకానమీగా మన రాష్ట్రం తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో
నెంబర్ 1, నెంబర్ 2 దేశంగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, రాబోయే 2 ఏళ్లలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి అతిపెద్ద 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనం నెంబర్ 1 కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా తెలుగు జాతి వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అన్ని రంగాల్లో 2047కి భారతదేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ కొత్తగా మీరు చూస్తే సర్కులర్ ఎకానమీ, ఇది ఒక సరికొత్త విప్లవం. నిత్యం సేకరించే వ్యర్థాలతో పాటు వ్యవసాయ వ్యర్థాలు, పరిశ్రమ వ్యర్థాలతో ప్రాంతాల వారీగా సర్కులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 25-30ని ప్రకటించాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఒక సమగ్రమైన విధానం. యూస్ అండ్ త్రో మోడల్ నుంచి యూస్, రికవర్, రీయూస్ మోడల్కి మారుస్తున్నాం. వ్యర్థ పదార్థాలను ఆదాయ వనరుగా చేసుకుంటున్నాం. రీసైక్లింగ్ పరిశ్రమను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో పరిశుభ్రత, పర్యావరణ కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్న పారిశుద్ధ్య కార్మికులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటీవల పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన, పూర్తి వైకల్యం చెందిన ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి బీమా చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్నాం. పాక్షిక వైకల్యానికి వారి పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రాంట్, అలాగే కాంప్లిమెంటరీ గ్రూప్ టర్మ్ లైఫ్ కవర్ కింద ఒక్కొక్కరికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ పని చేసినా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్న అచీవ్మెంట్ వస్తుంది. ఇప్పుడే నేను చెప్పాను, 85,90,000 మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని ఈ రోజుకి క్లియర్ చేశాం అని టార్గెట్ పెట్టుకుంటే ఇంకొక 5 లక్షలు ఎక్కువగానే చేశాం. ఇంకొక 30 లక్షల మెట్రిక్ టన్నులు జనరేట్ అయ్యింది. దాన్ని కూడా జనవరి 1కు టోటల్గా పూర్తి చేసే బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది. ఇంకొక పక్క డోర్ టు డోర్ కలెక్షన్, ఇవన్నీ కూడా మీరు చూసే టెండర్లన్నీ పిలిచారు. అర్బన్ ఏరియాలో 1532 ఎలక్ట్రికల్ వెహికల్స్ని జనవరి 1కంతా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 100% అర్బన్ ఏరియాలో డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రూరల్ ఏరియాలో 12,000 ట్రైసైకిల్స్, 5,000 పుష్ కార్ట్స్, 200 ఆటోస్, 903 ట్రాక్టర్ టైలర్, ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. ఇవన్నీ ఇస్తే 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత వీళ్ళకి అప్పచెప్తున్నాం. ఇది సమర్థవంతంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన సెగ్రిగేషన్, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికి 61% ఉంది. ఇది ఈ ఇయర్ ఎండ్కి 80% తీసుకెళ్తాం. రూరల్ ఏరియాలో 18% సెగ్రిగేషన్ ఉంది. దీన్ని 50% తీసుకెళ్తాం. హోమ్ కాంపోస్టింగ్ పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు. ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన కిచెన్ గార్డెన్స్ 5 లక్షలు పట్టణ ప్రాంతాల్లో, 10 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తాం. ఇవి కాకుండా 72
ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని క్లస్టర్ మోడల్లో పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కంప్లీట్ చేసి 2020కి టార్గెట్ పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన సిబిజీ ప్రాజెక్ట్స్ని 5 పట్టణ ప్రాంతాల్లో 2026కి పూర్తి చేస్తాం. 6 వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరు, తిరుపతి, విజయవాడ ఇవన్నీ డిసెంబర్ 25కి పూర్తవుతాయి. ఇంకొక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో 10,721 ఎస్డబ్ల్యూపిసి ప్రాజెక్టుల్ని ఎక్కడైతే ప్రాసెసింగ్ వెట్ వేస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రారంభిస్తాం. 10 గోబార్ధాన్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇంకొక 11 మార్చికి అంతా పూర్తి చేస్తారు. ఇవి ఈ యాంగిల్లోనే ఇంకొక పక్క చూస్తే 200 రూరల్ ఎంఆర్ఎఫ్ఎల్ని క్లస్టర్ మోడల్లో కవర్ చేసి 417 మండలాల్లో దీన్ని విస్తరిస్తారు. 100 స్వచ్ఛ రథాల్ని అక్టోబర్ 25లో స్టార్ట్ చేసి అన్ని ఊర్లలో పొడి చెత్తను కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటారు. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం. 5 మున్సిపల్ కార్పొరేషన్లో అదే మరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టోటల్గా బ్యాన్ చేశాం. 2025కి ఆల్ కార్పొరేషన్స్, ఆల్ ఆఫీసెస్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేసే బాధ్యత దేశంలో మొట్టమొదటిసారిగా చేసిన ఘనత మన రాష్ట్రానికే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం ఇప్పటికే 46 అర్బన్ లోకల్ బాడీస్లో చేశారు. మొత్తం డిసెంబర్కి 123 చేస్తున్నారు. ఇంకొక పక్కన ఐటీసీ ఆధ్వర్యంలో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. 1250 స్కూల్లో పెట్టారు. ఇది 5000 స్కూల్స్ తీసుకెళ్తున్నారు. 30 మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం డిసెంబర్కి అంతా పూర్తి చేస్తారు. అదే మరి గ్రే వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో, పట్టణాల్లో, బ్లాక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అర్బన్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చేస్తారు. ఫైనల్గా మీరు చూస్తే 8,814 విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్గా తయారు చేయడం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇప్పటికొచ్చాయి. 13,500 విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా తయారు చేసే బాధ్యత డిసెంబర్కి అంతా పంచాయతీరాజ్ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి 6 జిల్లాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి. మిగిలిన 19 కూడా చేసి డిసెంబర్కు పూర్తి చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు. ఈరోజు ఒకటే మనం అందరం కూడా ఒక స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశే కాకుండా స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేసే కార్యక్రమాన్ని మనం అందరం ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే శుభ్రత అంటే రోడ్లు శుభ్రంగా ఉంచడం, చెత్త తొలగించడమే కాదు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచన, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పాలన, స్వచ్ఛమైన సమాజం, అంతిమంగా స్వచ్ఛమైన రాష్ట్రం. అదే స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, పదవులు, డబ్బులు, సంపద, హోదా, విలాసాలే ముఖ్యం కాదు, మంచి ఆరోగ్యం కావాలి. దీనికోసం ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశే కాకుండా ఇంకొక పక్కన హెల్త్కి ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ వస్తే ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఏదైతే బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ తరపున ప్రపంచంలో ఉండే హెల్త్ నాలెడ్జ్ని, టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఒక మోడల్గా చేశాం. ప్రివెంట్ హెల్త్. అదే మరి ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్గా బెస్ట్ సొల్యూషన్ తీసుకురావడం, ఇంకో పక్క రియల్ టైంలో ఇంటి దగ్గర ఉన్న మానిటర్ చేయడం చేసి
అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా దేశంలో 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందరికీ హెల్త్ కవరేజ్ ఇచ్చాం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇచ్చాం. పేదవాళ్ళకి 25 లక్షలు ఇస్తున్నాం. నేను చెప్పిన ప్రాజెక్టులు వస్తే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. మీ ఇంటి దగ్గరికి గ్లోబల్ హెల్త్ నాలెడ్జ్ని తీసుకొచ్చి తద్వారా మీకు మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు అందించే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే ఎన్నోసార్లు చెప్పాను, నేను ఒక్కడే కాకుండా అందరం కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. ఆ రోజు చెప్పిన మాట మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని అందిస్తాం, సుపరిపాలన అందిస్తామని చెప్పి 15 నెలల్లో 750 సేవలు నేరుగా మీ సెల్ ఫోన్ల ద్వారా అందించే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఎక్కడికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారా మీకు పని అవుతుంది. మీరు కావాలంటే మెసేజ్ పెడితే మళ్ళీ రిప్లై చేసే పరిస్థితి వస్తాం. ఈరోజు కూడా 2 గంటలు నేను సమీక్ష చేశాను. ఒక సుపరిపాలన ద్వారా మెరుగైన సేవలు మీకు ఏ విధంగా అందించాలనో అవన్నీ అందిస్తున్నాం. ఇంకొక పక్కన మొన్నే సూపర్ 6 మీరే చూశారు, సూపర్ హిట్ అయింది. డబ్బులు లేవు కానీ మనసు ఉంది. అందుకే ఎప్పుడూ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఈ 15 నెలల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి మీరు చూస్తున్నారు. ఒకప్పుడు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ రోడ్లో వస్తే పరిశుభ్రంగా గుంతలు లేని విజయవాడ ఉందంటే అది చూసినప్పుడు నేను చాలా తృప్తి పడుతున్నా, ఆనందంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఏరియాల్లో కూడా రోడ్లు బాగు చేస్తాం. అమరావతి ఫ్యూచర్ సిటీ మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. దేవేంద్రుడి రాజధాని అమరావతి, ప్రజా రాజధాని మన అమరావతి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ఫ్యూచరిస్టిక్ తీసుకొస్తాం. పోలవరం 2027కి పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం చేస్తాం. నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. అదే మరి నీటి భద్రతని ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఒక్కసారి చివరిగా మీరు చూస్తే మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, స్వచ్ఛత స్వాతంత్రం కంటే ముఖ్యమైంది. స్వచ్ఛత ఉన్నప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ, ఆరోగ్యం, గౌరవం వస్తాయి అని మహాత్మా గాంధీ చెప్పాడు. నేను అందుకే ఆయన స్ఫూర్తిని తీసుకొని నేను ఒక స్లోగన్ ఇచ్చాను. ఇది వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. డబ్బులు లేకపోతే పేదరికంలో బాధపడతాం. అందుకే డబ్బులు సంపాదించే మార్గాన్ని చెప్పడం, సంపాదన కూడా అందరికి అందుబాటులో పెట్టడం, ఇంకో పక్క మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం. మూడోది మొన్న విజయవాడలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు, వైబ్రెంట్ విజయవాడ. దీని ద్వారా చాలా వరకు హ్యాపీనెస్ వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నాం. మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్సలెంట్ వర్క్ చేశారు. రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేని పని 15 నెలల్లో మీరు చేసి బ్రహ్మాండంగా ఏదైతే స్వచ్ఛ సేవకులుగా మీరు మిగిలారు. అలాంటి స్వచ్ఛ సేవకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితి మీరు తీసుకురావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, దీనివల్ల ఒక లాభం కాదు అనేక లాభాలు వస్తాయి. మన ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి ప్రాంతాలుంటే పర్యాటకులకు ఎక్కువగా వస్తారు.
పర్యాటకులు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మరి జిఎస్టిపి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైన మిమ్మల్ని మరొక్కసారి పేరు పేరున అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ందరినీ మరొక్కసారి కంగ్రాచులేషన్ చెప్తూ, మీకే కాదు అవార్డులు వచ్చిన వాళ్ళకే కాకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.